సంజయుడు వచ్చి అందరి మధ్యన నించున్నాడు. ధృతరాష్ట్రుడు నాకొక పని చెప్పాడు. ఏమని చెప్పి పంపించాడంటే, నన్ను ఎలాగో మీరు అరణ్యవాసం చేసి ఆల్రెడీ ఒక సన్యాసి జీవితాన్ని అనుభవించిన వాళ్ళే, ఇంకా ఎందుకు మీకు రాజ్యం, కాబట్టి ప్రశాంతంగా సన్యాసం తీసుకోవటమే మంచిది, మళ్ళీ రాజ్యము యుద్ధం అని ఎందుకు వచ్చి ఇంత పాపం చేస్తారు మీరు అని నన్ను చెప్పమని నా చేత మాట్లాడిస్తే, ధర్మరాజు యొక్క ధర్మంతో దూతని ఏమీ చేయకూడదని చెప్పి నాకు మంచి భోజనం పెట్టి పంపించారు. కానీ కృష్ణుడు నన్ను ఒక చూపు చూశాడండి అక్కడ, ఆ చూపుకే నేను చచ్చిపోవాలని అనుకున్నాను. ఇప్పుడు ధర్మరాజు ఏం చెప్తున్నాడంటే, మంచిది, యుద్ధమే వస్తే ఆ రక్తపు కూడా నేను తినలేదని మా పెద్దనాన్న చెప్పాడు. మా పెద్దనానంటే మాకు ఎనలేని గౌరవం ఉంది, కాబట్టి మాకు ఆ రక్తపు కూడొద్దు. నువ్వు సగ రాజ్యం మాకు ఇవ్వను వద్దు, కేవలం 5 ఊర్లు ఇస్తే మేము 5గురు పాండవులు బ్రతుకుతాం. ఎందుకంటే మాకు ఇల్లు కూడా లేదు, 13 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి దయచేసి ఆ 5 ఊర్లు ఇస్తే యుద్ధం లేకుండా మేము వెనక్కి తిరిగిపోతాం. ఇలాంటి ఒక ఆఫర్ నభూతో న భవిష్యతి. ఇలాంటి ఆఫర్ని ఇంతకుముందు ఎవరికి ఇచ్చినట్టుగా చూడలేదు. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ధృతరాష్ట్ర 5 ఊర్లు అడిగారు. ఇక దీనికి మించి నేను మాట్లాడటానికి నా దగ్గర మాటలు లేవు, కాబట్టి నా ఆసనం మీద నేను కూర్చుంటాను. ఇప్పుడు ఈ కురువృద్ధులు మీరు అందరూ కలిసి డిసైడ్ చేయండి అని వెళ్ళి సంజయుడు తన ఆసనం మీద కూర్చున్నాడు.